ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఇవన్నీ కూడా చెప్తున్నా ఈ బిజినెస్ సంబంధించి. కాబట్టి ఎక్కువగా షేర్ చేయండి. వాట్సాప్‌లో గాని, మీ ఫ్రెండ్స్‌కి గాని ఎవరికైనా పంపించండి. వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్, స్కూల్ గ్రూప్‌లు ఎన్నో ఉంటాయి మనకి. అందులో మీరేస్తే గనక ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళవుతారు. కాబట్టి ఒక్క షేర్ ఇవ్వండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయడానికి కంపల్సరీ ట్రై చేయండి. సో, మనం ఈరోజు మాట్లాడుకోబోయేటువంటి బిజినెస్ ఏంటంటే విలేజెస్‌లో, పల్లెటూర్లలో ఎక్స్‌క్లూజివ్‌గా చేస్తున్నటువంటి ఒక బిజినెస్ ఇది. సాధారణంగా విలేజ్‌లో ఉండేటువంటి రైతులు వరి పంట యొక్క కోత కోసిన తర్వాత ధాన్యాన్ని బియ్యంగా మార్చడం కోసం దూరంగా ఉండేటువంటి రైస్ మిల్స్‌కి వాళ్ళు వెళుతూ ఉంటారు. బాగా దానికోసం ట్రాన్స్‌పోర్ట్ గాని, టైం గాని చాలా ఖర్చవుతుంది. పైగా ఎక్కువ కాస్ట్‌లో ఎక్కువ అమౌంట్ అయితే గాని వాళ్ళు తీసుకోరు. సో, చిన్న చిన్న రైతులకు చాలా ఇబ్బందవుతుంది. దీన్ని మనం చాలా తెలివిగా బిజినెస్‌గా మార్చుకోవాలి. ఒక చిన్న మినీ రైస్ మిల్ అనుకోండి. ఒక 10x10 ఉన్నటువంటి గదిలో ఇది చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ విలేజ్‌లో ఉంటే ఆ విలేజ్‌లోనే ఆ రైస్‌ని మనం దానిని రైస్‌గా మార్చేటువంటి ఐడియా అన్నమాట. దీనికి కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే రూ. 18,000 వరకు కూడా ఖర్చయ్యేటువంటి బిజినెస్ ఇది. అంటే ఒక మెషిన్‌కి సంబంధించి 10x10 వెడల్పున్నటువంటి ఒక గదిలో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే ఉంటుంది. 3 హెచ్‌పీ మోటార్ ఉండేటువంటి వస్తుంది దీంతో ఈ మెషిన్‌తో. ఈ మెషిను గంటకి 150 కేజీల ధాన్యాన్ని చాలా చక్కగా రైస్‌గా మార్చగలుగుతుంది. సో, మనం గంటకి 150 కేజీల ధాన్యాన్ని రైస్‌గా మార్చుకోవచ్చు. కాబట్టి రోజుకి 8 గంటలు వర్క్ చేసినా సరే 1200 కేజీల వరకు ధాన్యాన్ని మార్చుకోవచ్చనమాట. మనం ఒక కేజీకి ఒక తక్కువ రోజుకి రూ. 1 గనక మనం చార్జ్ చేసుకున్న కేజీకి దాదాపు మీకు రూ. 200 ఖర్చు తీసేసినా, లేబర్ ఖర్చు ఇవన్నీ తీసేసినా కూడా రూ. 1000 తేలిగ్గా మిగులుతుందనమాట ఒక రోజుకి. బిజినెస్ బానే ఉంది. ఇందులో ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇది చాలా చిన్న మెషిన్ కాబట్టి ఒక గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఈజీగా చేసేసుకోవచ్చు. సింగిల్ ఫేజ్ కరెంట్‌కి మాత్రమే కాబట్టి 3 ఫేజ్ కూడా అవసరం లేదు. ఈజీగా రూ. 20,000 పెట్టుబడితో ఒక మెషిన్‌ని మనం చక్కగా పెట్టుకోవచ్చు. నెల రోజులు తిరిగేలోపు మన పెట్టుబడి ఈజీగా వచ్చేస్తది. అంతేకాకుండా ఒక మెషిన్ మీదే రూ. 1000 వస్తుంది. చక్కగా 5 మెషిన్స్‌ని పెట్టుకున్నామనుకోండి, ఒక రూ. 1,00,000 ఖర్చు పెట్టుకొని, మనం బంగారంలాగా ఈజీగా ఒక రూ. 5,000 రోజుకి సంపాదించేసుకోవచ్చు చక్కగా. ఆ రకంగా వారానికి ఈజీగా 35,000 చక్కగా సంపాదించుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్‌లేంటంటే ముఖ్యంగా రైతులు వరి కోతలు 2 సీజన్‌లో మాత్రమే చేస్తారు. ఒక సంవత్సరంలో. కంటిన్యూయస్‌గా వరి కోత అనేది జరగదు. ఆ వరి కోతలు జరిగినప్పుడు మాత్రమే ధాన్యాలు రైస్‌గా మార్చుకునేటప్పుడు మనకి అవకాశం ఉంటుంది. కానీ ఆ కొన్నాళ్లలో చాలా బాగా సంపాదించుకోవచ్చు. అండ్ విలేజ్‌లో ఎక్కువ మంది రైతులున్నప్పుడు ఎక్కువ మొత్తం ధాన్యాన్ని మనం చేసుకోవడం కుదరదు. చిన్న చిన్న రైతులకు మాత్రం మన యొక్క ఆలోచన చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. సో, ఒక్కసారి మీరు ఆలోచించి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వెంటనే షేర్ చేయండి. మిస్ అవ్వద్దు. ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో ఉంటున్న అనేక గ్రూపులుంటాయి. అక్కడంతా కూడా వీడియోని షేర్ చేయండి. ఎవరో ఒకళ్ళకి మీరు ఒక షేరే కదా అనుకుంటారు. అట్లా ఎవరో ఒకళ్ళకి వెళ్లి వాళ్ళ జీవితాల్లో హెల్ప్ అవుతుంది ఈ వీడియో. కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి.